ఈ హెడ్ టేబుల్ లీడర్షిప్ తీసుకున్నాక ఐ విల్ టెల్ యూ ది స్టాట్స్ అండి. బిఫోర్ ది హెడ్ టేబుల్ వీళ్ళు లీడర్షిప్ తీసుకోక ముందల 7 members ఆర్ ఇన్ గ్రీన్ అండి. ఓన్లీ అప్పుడు మనం 86-80+ ఉన్నాం. సో స్టాట్స్ అనేది 7 members గ్రీన్లో ఉన్నారు. సో వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ గో గ్రీన్ స్కోర్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎ రికగ్నైజేషన్ ఇన్ అవర్ రీజియన్ అని head table, with the support of the head table, we started working on it, and we improved it to, in October we were 12, and September and October 12 members are in green only. But whereas in this month drastically we improved a lot, 25 members are in green. And the other thing is, ఈ గ్రీన్ లో ఉంటాం కదండి, గ్రీన్ కన్నా రీజియన్ లో ఒక చాప్టర్ కనుక మోర్ దెన్ 50% గ్రీన్లో ఉంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ రికగ్నైజేషన్ అండి. సో టు అచీవ్ దట్ వీ హ్యావ్ టు రన్ ఎ బిట్ హార్డ్. అది అచీవ్ అవటం చాలా ఈజీ అండి. మనకి 34 members ఆర్ ఇన్ ఎల్లో, అంటే హూ ఆర్ అబోవ్ 50 points. అవుట్ ఆఫ్ దట్ 65 మీద 11 members ఉన్నారు. సో ఇమాజిన్ దిస్ 25 + 11 is 36. So almost we are nearing to the target where we can achieve our 50% target of becoming green. అడగచ్చు చాలా మంది, గ్రీన్లో ఉంటే ఏం వస్తుందని. యూ హ్యావ్ ఎ స్కోప్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ బిజినెస్. మీరు గ్రీన్ స్కోర్లో ఉండి అబోవ్ గ్రీన్లో ఉంటే, ఇఫ్ సమ్వన్ ఫ్రమ్ ఎక్స్ రీజియన్, నాట్ ఎక్స్ చాప్టర్ అండి, వేరే రీజియన్ నుంచి ఎవరైనా, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు కొలాబరేట్ హియర్ ఇన్ దిస్ రీజియన్, దే విల్ సీ వెదర్ ది మెంబర్ ఈజ్ ఇన్ గ్రీన్ ఆర్ నాట్. గ్రీన్లో ఉంటే హీస్ ట్రస్ట్ వర్ది అని వాళ్ళు ఫీల్ అవుతారు. మనం ఎలాగైతే వాళ్ళు ఏంటి అనేది అక్కడ ఈడీస్ని వాళ్ళని అడుగుతామో కొలాబరేషన్ చేసేటప్పుడు, ఇట్ షోస్ యువర్ ఐడెంటిటీ వెదర్ యు ఆర్ ఇన్ గ్రీన్ ఆర్ నాట్. ఇఫ్ యు ఆర్ ఇన్ గ్రీన్, దే విల్ షో సమ్ ఇంట్రెస్ట్ టు కొలాబరేట్ విత్ యూ. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ అది. సో మనం గ్రీన్లోకి రావడానికి యాబ్సెంట్, సో మెనీ పారామీటర్స్ ఉన్నాయి. రిఫరల్స్ ఇవ్వడం, థ్యాంక్ యూ నోట్స్. యాబ్సెంట్ అనేది we improved our primary attendance a lot when compared to the past, so we should appreciate that. And thank you note అనేది మనం రిఫరల్ ఇస్తే అవతల వాళ్ళు క్లోజ్ చేస్తే. సార్, వన్ థింగ్ ఐ రికగ్నైజ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మీటింగ్స్ నుంచి, మనం కాంట్రిబ్యూట్ చేయడానికే వస్తున్నాం. ది సీట్ వీఆర్ సిట్టింగ్ ఈజ్ ఇట్స్ మోర్ వాల్యూ. మనం కట్టే డబ్బులు చాలా ఎక్కువ. మనం కాంట్రిబ్యూట్ చేయడానికి, వెదర్ యూ కాంట్రిబ్యూట్ విత్ యువర్ రిఫరల్స్ ఆర్ వాళ్ళకి ఇచ్చిన, మీరు ఎవరికైనా రెఫరల్ ఇచ్చినప్పుడు వాళ్ళ వర్క్ నచ్చితే గివ్ దమ్ ఏ టెస్టిమోనియల్ ఆర్ డూ 1-to-1 టు ఇంప్రూవ్ యువర్ బిజినెస్. సో ఇలా ఏదో ఒక కాంట్రిబ్యూషన్ లేకుండా ఎంటీ హ్యాండ్స్తో వచ్చి మైక్ పాస్ అనేది చెయ్యొద్దు. మైక్ పాస్ చేస్తూ ఉంటే వీఆర్ లూజింగ్ అవర్ సీట్ వాల్యూ. వేరే వాళ్ళకి మన సీట్ వాల్యూ పోతా ఉంది. సో అట్లీస్ట్ కమ్ విత్ సమ్ కాంట్రిబ్యూషన్. ఇట్ విల్ ఇండైరెక్ట్లీ హెల్ప్ యువర్ గ్రీన్ స్కోర్. మనం గ్రీన్ స్కోర్ చేయడానికి, పెరగడానికి రెగ్యులర్గా మనం చేయాల్సిన, బిఎంఐలో మనం జాయిన్ అయ్యి ఏమైతే చేయాలని జాయిన్ అయ్యాం అవన్నీ చేస్తే ఆటోమేటిక్గా విల్ బీ ఇన్ గ్రీన్. సో ఎంటీ హ్యాండ్స్తో మటుకి రావద్దు. అండ్ టెస్టిమోనియల్స్, అరైవింగ్ ఆన్ టైం ట్రైనింగ్స్. థ్యాంక్ యూ నోట్ అనేది మనం రిఫరల్ ఇస్తేనే అవతల వాళ్ళు మనకి థ్యాంక్ యూ నోట్ వేయడానికి ఉంటుంది. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద పాయింట్స్. సో థ్యాంక్ యూ నోట్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా కూడా రిఫరల్ ఇవ్వడానికి కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా థ్యాంక్ యూ నోట్ అనేది వస్తూ ఉంటుంది. ఇండైరెక్ట్లీ యూ విల్ గెట్ ది స్కోర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ హోప్ బై నెక్స్ట్ మంత్ మోస్ట్ ఆఫ్ ది చాప్టర్ విల్ బీ ఇన్ గ్రీన్. థ్యాంక్ యూ.